తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపడ్డారు. ఎంపీ పుట్టా మహేష్ భాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల ద్వంద్వ ప్రమాణాలను ఆయన ఎండగట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కేవలం అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకు రాలేరన్న విషయాన్ని గ్రహించాలని తేల్చి చెప్పారు. ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు తన స్పందనేంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా మారిపోయిందా అని ఒక అనుమానం ప్రజలకు కల్పించే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే ఆ డ్రగ్స్ సేవిస్తున్న పార్టీలో దొరికారని, మొదట పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిందని, మళ్ళీ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, మరొక శాసనసభ్యుడికి కుమారుడు ఇవాళ డ్రగ్స్లో దొరికితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, ఆ పార్టీ నాయకులు కానీ నోరెత్తలేదు. కనీసం ఒక్క చిన్న పదం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రిలీజ్ కాలే. మామూలుగా అయితే తెల్లారు లేచి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. ఏదో డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు లోకేష్ గారు ఆ మధ్యకాలంలో పెద్ద ఉద్యమం కూడా నడిపారు, ప్రచారాన్ని చేశారు. అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజలు చెప్తారు కానీ మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తుంటారేమో. ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఎదటివాడి చెప్పడానికే నీతులు, వీళ్ళు మాత్రం అన్ని పనులు చేస్తారు. వేరు అన్ని దుష్ట కార్యక్రమాలు. ఒక ఆయనేమో ఒక రాసలీల వీడియోలో దొరుకుతాడు, ఇంకొక ఆయనేమో అసభ్యంగా ప్రవర్తించి మహిళల పట్ల వారు దొరుకుతారు, గంజాయితో దొరుకుతారు, ఈ పక్కనేమో డ్రగ్స్తో దొరుకుతారు. అయినా సరే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి స్పందన ఉండదు. ఆ మధ్యకాలంలో అసెంబ్లీలో హోంమంత్రి గారు అనిత గారు అయితే డ్రగ్స్ రహితంగా, గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తున్నామని చెప్పారు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన 10 రోజులు గడవకుండానే తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా డ్రగ్స్ దొరికినాయి, గంజాయి దొరికింది. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఈ మధ్యకాలంలో ఆ జిల్లా నుంచి విడిపోయి మదనపల్లి జిల్లా అయింది. ఆ మదనపల్లి జిల్లాలో ఒక యువకుడు గంజాయి సేవించి 6 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే దిక్కు మొక్కు లేదు. తర్వాత అతనే ఏదో సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్తున్నారు. కుప్పంలో గంజాయి దొరికింది. సాక్షాత్తు ఇబ్రహీంపట్నం దగ్గర చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చాలా దగ్గరలోనే, సమీపంలోనే ఒక 47 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయని వార్తలు వస్తున్నాయి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా ఉన్నట్టున్నారు. తప్పుడు కేసులు కట్టడంలోని ఎమ్మెల్యేలకి, ఈ ఎంపీలకి, వాళ్ళకి అనుచరులుగా ప్రవర్తిస్తూ తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నట్టున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి ప్రభుత్వం కానీ. ఇప్పటికీ ఎక్కడైనా గంజాయో లేకపోతే మరొకటి దొరికితే జగన్ గారిని తిట్టడం, వైఎస్ఆర్ పార్టీని తిట్టడం వీళ్ళకి ఆవు కాంపోజిషన్ లాగా అయిపోయింది. మేము అడుగుతున్నాం, ఇవాళ ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు సాక్షాత్తు ఈ పార్టీలోని ఒక కీలకమైన నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో కీలకమైన నాయకుడు, ఇవాళ డ్రగ్స్ వ్యవహారంలో దొరికితే మీ పార్టీ స్పందన ఏంటి? మీరు ఏ విధంగా స్పందించబోతూ ఉన్నారని మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమాజం అంతా ఎదురు చూస్తుంది. మీరు ఎదురు వాళ్ళకి చెప్పడానికే నీతులు ఉన్నాయా? ఏదో అరికడతనం, ఇంకా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈగిల్ టీంలు, ఆ టీంలు, ఈ టీంలు అని రకరకాల ప్రచారం చేస్తున్నారు.
ఏమైనాయి? ఈ రోజున బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులు ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తూ దొరుకుతూ ఉంటే, ఏదో 2 రోజులు కామ్గా ఉంటే చట్టం తన పని తాను చేసిపోయినట్టుగా మనం ప్రచారం చేసుకోవచ్చు, అంతా సద్దుమణిపోద్ది, ఇంకా లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు అనే ఆలోచన కనబడుతూ ఉంది. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఇవాళకి కూడా పెద్ద ఎత్తున గంజాయి దొరికే పరిస్థితి, నాటుసారా పెద్ద ఎత్తున దొరుకుతుంది, చీప్ లిక్కర్, అక్రమంగా లిక్కర్ని తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, దొరుకుతున్నాయి. ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఒక కంటైనర్ దొరికితే ఆనాటి అధికార పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ మీద విపరీతమైన బురద జల్లారు. ఏదో డ్రగ్స్ దొరికేసినాయి, కంటైనర్లతో డ్రగ్స్ వస్తున్నాయి, లక్షల కోట్ల డ్రగ్స్ అని. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అది డ్రగ్సే కాదని రిపోర్ట్స్ వస్తాయి. అంటే మీకున్న ప్రచార ఆ శక్తితో ఏదైతే పబ్లిసిటీ చేసుకోగలుగుతారో దాంతో నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉంది అంటే, మీ సాక్షాత్తు మీ ఎంపీలు, మీ శాసనసభ్యులు ఎలా దొరుకుతున్నారో ఆ వ్యవహారాలే ఒక పచ్చి ఉదాహరణ. మేము చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తున్నాం, చూద్దాం మీరు దీని మీద ఎలా స్పందిస్తారా అని. ఆ మధ్య ఆ TV5 బాగోతం చూసాం, అంతకుముందు ఇంకో శాసనసభ్యుడు బాగోతం చూసాం, ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ డ్రగ్స్ బాగోతం చూస్తున్నాం. ఊరికి నోరు ఉంది కదా, చూపించే ఛానల్స్ ఉన్నాయి, చెబితే రాసే పత్రికలు ఉన్నాయని అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలుగా రాయడం, అడ్డగోలుగా చూపించడం. ప్రస్తుతం ఇది నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మేము అడుగుతున్నాం, అసలు మీ ప్రణాళిక ఏంటి? రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేయడానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహితంగా చేయడానికి మీకున్న ప్రణాళిక ఏంటి? వాళ్ళ చిన్న చిన్న పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం తప్పించి ఈ తప్పుడు పనులు ఆపే కార్యక్రమం చేయలేకపోతున్నారనేది సిగ్గుచేటు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ అడ్డంగా దొరికి తెలుగు డ్రగ్స్ పార్టీలాగా అవతరించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమాజానికి, తెలుగు రాష్ట్రాలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.